ఇవాళ మనము ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందామండి. దానికి గల లక్షణాలు ఏముంటాయి? అది వస్తే మనం ఎలా ధృవీకరించాలి? దానికి మనం ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? అది చూద్దామండి. సో, యాక్చువల్‌గా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది యూజువల్‌గా మనకు 50, 60 ఇయర్స్ తర్వాత మగవాళ్ళలో ఉంటుందండి ఇది. జనరల్‌గా ఈ ప్రాస్టేట్ అనేది మగవాళ్ళలోనే ఉంటుంది కాబట్టి జనరల్‌గా ఎవరైనా కూడా పెద్దవాళ్ళందరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, దీనికి గల లక్షణాలు ఏంటంటే బేసిక్‌గా స్టార్టింగ్‌లో ఏంటంటే మూత్రం అనేది రాత్రిపూట ఎక్కువ సార్లు లేస్తూ ఉంటారు. దాని తర్వాత ఉదయం పూట ప్రతి గంటకి, అరగంటకి అలా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మూత్రం అనేది వచ్చినప్పుడు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే కొద్దిసేపు కూడా ఆపుకోలేరు. 5 నిమిషాలు, 10 నిమిషాలు కూడా. అంటే బాత్రూమ్ వరకు కూడా ఆగదు. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాయి బట్టల్లో. తర్వాత ఏంటంటే మూత్రం అనేది వెళ్ళంగానే రాదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి వస్తుందన్నమాట. అంటే కొంచెం స్ట్రెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మూత్రం పోసేటప్పుడు ధారలాగా రాదు. సన్నగా ఉంటుంది. ప్లస్ ధార వచ్చినప్పుడు ఆగి, మళ్ళీ వచ్చి ఆగి, మళ్ళీ వచ్చి ఆగి అట్లా పోస్తూ ఉంటారు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. సో, తర్వాత ఏంటంటే పోసేసిన తర్వాత కూడా వీళ్ళకి యూరిన్ అనేది మిగిలిపోయిన ఫీలింగ్ ఉంటుందండి. అట్లానే యూరిన్‌లో కొంచెం మంటగా ఉండడము, నొప్పిగా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయండి. తర్వాత కొద్దిమందికేంటంటే మూత్రం వెళ్తారు కదా! మూత్రం వెళ్ళినప్పుడు చాలా సేపు నిలబడాల్సొస్తుంది. యూరిన్ కొద్దిగా చుక్కలు చుక్కలే వస్తాయన్నమాట. సో, దానివల్ల కొద్దిగా మంట రావడము, నొప్పి రావడము, కొంతమందికి మూత్రంలో బ్లీడింగ్ కూడా బ్లడ్ లాగా రావడం కూడా జరుగుతుందండి. ఇవి కాకుండా కొంతమందికేంటంటే లక్షణాలు నడుము నొప్పి. చాలా మందికి నడుము నొప్పి గాని, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వస్తుంటాయి చాలా మందికి. సో, అలా లక్షణాలతో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు రావచ్చండి. అట్లనే కొద్దిమందికి వెయిట్ లాస్ ఉంటుంది. అంటే సడెన్‌గా బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. ఆకలి తగ్గిపోతుంది. సో, ఇవన్నీ కూడా కామన్ లక్షణాలండి. అండ్ రేర్‌గా ఏంటంటే కొంతమంది ఫ్రాక్చర్‌తో వస్తారు. అంటే మన వెన్నెముక ఉంటుంది కదా! దానిలోకి స్ప్రెడ్ అయ్యి, దానివల్ల ఫ్రాక్చర్ అయ్యి, దానివల్ల నరాలు కూడా చచ్చుబడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అలా కొద్దిగా రేర్ కండిషన్స్‌లో ఇట్లాంటివి వస్తారు. పర్టిక్యులర్‌గా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనం తప్పకుండా వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని సస్పెక్ట్ చేయాలండి. సో, దీన్ని మనం ఎలా ధృవీకరించాలి? బేసిక్‌గా వీటికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయండి. దాన్ని సీరం పీఎస్ఏ అంటాం. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని చెప్పేసి రక్త పరీక్ష ఇది. యూజువల్‌గా అందరికి కూడా 4 లోపల ఉండాలండి ఇది. సో, ఎవరికైతే 4 నుంచి అంటే 4 పైనుందో వాళ్ళందరికి కూడా మనం క్యాన్సర్ ఉందని సస్పెక్ట్ చేయాలండి. అండ్ పర్టిక్యులర్‌గా 20 పైన గాని ఉంటే 20 అండ్ అబోవ్ వీళ్ళకి స్టేజ్ 4 అంటాం. అంటే బ్లడ్ అది ప్రాస్టేట్ నుంచి బయటికి స్ప్రెడ్ అయ్యి బోన్స్‌లో కన్నా గాని, లివర్‌లో గాని ఇంకెక్కడికన్నా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో, ఇది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. ఇది కాకుండా జనరల్‌గా మనం ఎంపీఎంఆర్ఐ అని చెప్పేసి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సో, దానిలో ఏంటంటే మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐ అంటాం. దీనిలో మనకు ప్రాస్టేట్ ఎలా ఉంది? దానిలో క్యాన్సర్ కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్నెన్ని గడ్డలున్నాయి? అది మనకు ప్రాస్టేట్‌లోనే కన్‌ఫైన్ అయిందా? లేకపోతే ప్రాస్టేట్ నుంచి బయటికి వెళ్ళిందా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఈ ఎంఆర్ఐ స్కాన్‌లో తెలుస్తుందండి. ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్‌గా కూడా పీఎస్ఎంఏ పెట్ స్కాన్ అని చెప్పేసి ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్ అని చెప్పి అది పెట్ స్కాన్ అని వస్తుందండి. అది చేసినప్పుడు మనకు ఎక్కడైతే ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయో అక్కడంతా కూడా అప్‌టేక్ అవుతుందన్నమాట. సో, మీకు ప్రాస్టేట్‌లోనే ఉందా? లేక బయటికి కూడా స్ప్రెడ్ అయిందా? బోన్స్‌లో గాని, లంగ్స్‌లో గాని, లేకపోతే బ్రెయిన్‌లో స్ప్రెడ్ అయిందా? లివర్‌లో స్ప్రెడ్ అయిందా? ఇవన్నీ కూడా మనకు ఈ పీఎస్ఎంఏ పెట్ స్కాన్‌లో తెలిసిపోతుందండి. సో, దీన్ని బట్టి మాకు ఎక్కడుంది అసలు ట్యూమర్ అనేది తెలుస్తుంది. స్టేజ్ 1 అనుకోండి. స్టేజ్ 1 అండ్ 2 అయితే మనం క్యూర్ చేయొచ్చు ప్రాస్టేట్ క్యాన్సర్‌ని. అంతకంటే బయటికి స్ప్రెడ్ అయితే క్యూర్ అనేది ఉండదు. కానీ మనం డిలే చేయొచ్చు. అంటే ఒక 10, 15 ఏళ్ల వరకు కూడా పేషెంట్‌కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. సో, ఇవి ఒక్కసారి మాకు ఈ టెస్ట్‌లు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తామంటే ఎంఆర్ఐ గైడెడ్ గాని, ట్రస్ గైడెడ్ గాని బయాప్సీ అంటాం. అంటే ప్రాస్టేట్ నుంచి ముక్క తీస్తాం. క్యాన్సర్ దగ్గర నుంచి ప్లస్ అన్ని చోట్ల కూడా రాండమ్ బయాప్సీస్ అంటాం. అవి తీస్తామండి. తీసి టెస్టింగ్‌కి పంపిస్తాం. సో, బయాప్సీ మనకొచ్చిన తర్వాత బయాప్సీలో ఎలాంటి ప్రాస్టేట్ క్యాన్సరు, అది హై గ్రేడా లేకపోతే లో గ్రేడా, తర్వాత దానిలో గ్లీసన్ స్కోర్ అని ఉంటుందండి. ఆ గ్లీసన్ స్కోర్‌ని బట్టి కూడా మా ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్‌గా స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 అంటే అది ప్రాస్టేట్ అనేది దానిలోనే క్యాన్సర్ ఉంది అని అర్థం అండి. అలాంటి కేసెస్‌లో మనం క్యూర్ అనేది ఇవ్వచ్చండి. దీనికేంటంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. సర్జరీ ప్రొసీజర్స్. పర్టిక్యులర్‌గా దాన్ని రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అంటాం. సో, ఇది రోబో యూజ్ చేసి ఆ ప్రాస్టేట్ అనేది ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అనేవి కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి క్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఎవరికైతే ఈ ఎర్లీ స్టేజ్‌లో వస్తారో వాళ్ళందరికి కూడా మనం క్యూర్ ఇవ్వచ్చు. స్టేజ్ 3, స్టేజ్ 4 అనేవి బయటికి స్ప్రెడ్ అయిపోతాయి. అంటే ప్రాస్టేట్ బయటికి వెళ్ళడం లోకల్‌గా గాని లేదా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వచ్చండి. అలాంటి వాళ్ళకి మటుకు కొన్ని థెరపీస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా హార్మోనల్ థెరపీ అంటాం. దీనిలో ఏంటంటే కొన్ని హార్మోన్స్ ఇస్తాం అన్నమాట. ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్ అగోనిస్ట్స్ అని, యాంటాగోనిస్ట్స్ అని ఉంటాయి.
అవి రెగ్యులర్‌గా ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్‌కి ఒకసారి వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. బైకాలిటమైడ్ అని. అలాంటి టాబ్లెట్స్ కూడా రెగ్యులర్‌గా వాడాల్సి ఉంటుంది. దీన్ని కంబైన్డ్ ఆండ్రోజెన్ థెరపీ అని కూడా అంటాం. ఇది కాకుండా ఎవరికైతే మనకు స్ప్రెడ్ అవుతుందో బోన్స్‌లో వాటిలో చాలా మందికి చాలా పెయిన్ ఉంటుంది. సివియర్ పెయిన్. అలాంటి వాళ్ళకి రేడియేషన్ థెరపీ అని ఇస్తామండి. లోకలైజ్డ్ రేడియేషన్ కానీ ఒకవేళ బాడీ అంతా కూడా బోన్స్ అన్నిట్లో కూడా ఈ క్యాన్సర్ గాని స్ప్రెడ్ అయ్యి ఉంటే మటుకు దానికి స్ట్రాన్షియం థెరపీ అని ఒకటి ఉంటుందండి. అది ఇస్తామనమాట. సో కొద్ది మందికేంటంటే 2 టెస్టిస్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆర్కిడెక్టమీ అంటాం. సో ఇవన్నీ కూడా కొన్ని ట్రీట్మెంట్స్ అండి. కొద్ది మందికి ఏమవుతుందంటే కొద్ది రోజులు బానే ఉంటుంది. ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరగబడొచ్చు. అంటే స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది మళ్ళీ. సో అలాంటి కేసెస్‌ని ఏమంటామంటే కాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. వాటిలో సెకండ్ లైన్ థెరపీ అని ఉంటుందండి. దానిలో ఈస్ట్రోజన్స్ అని ఇస్తాం. తర్వాత అట్లనే కీమోథెరపీ అని వచ్చాయి. కొత్తగా మెడిసిన్స్ ఉన్నాయి. ఆ కీమోథెరపీ ఇస్తే మనం ఒక 1 ఆర్ 2 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్‌ని ప్రొలాంగ్ చేయడానికి వీలవుతుంది. సో ఎవరికైనా కూడా ఈ లక్షణాలు ఉన్నా గాని, క్యాన్సర్ ప్రాస్టేట్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా గాని తప్పకుండా మీరు ఈ స్క్రీనింగ్ టెస్ట్ పిఎస్ఏ అనేది చేయించుకొని దాని తగ్గట్టుగా ఎంఆర్ఐ గాని లేకపోతే పిఎస్ఎంఏ పెట్ స్కాన్ చేయించుకొని మీకు ఏదైనా ఉంటే బయాప్సీ తీసుకొని తొందరగా గాని మనం ఎర్లీ ఫేజ్‌లో గాని వస్తే మేము క్యూర్ ఇవ్వడానికి ఛాన్స్ అవుతుందండి. అలాంటి వాళ్ళందరికి కూడా ఇప్పుడు లేటెస్ట్‌గా రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అని చెప్పి రోబోతో చేస్తాము. తప్పకుండా ఈ యూరాలజిస్ట్‌ని సంప్రదించి ఈ ప్రాబ్లమ్‌ని ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మీకు అంటే స్ప్రెడ్ అవ్వకుండా లైఫ్ సేవ్ చేయడానికి వీలవుతుంది.